మరి అదే వీళ్ళు వచ్చినాక ఏమైంది? ఇలా ట్రాక్టర్ల డీజిల్ వద్దామంటే పైసలు లేవు, ట్యాంకర్ల నీళ్లు వద్దామంటే నీళ్లు లేవు, ఆ డంప్ యార్డ్లను పట్టించుకున్నోడు లేడు, వైకుంఠధామం పట్టించుకున్నోడు లేడు, మొత్తం కంప చెట్లు పెరిగి ఆగమాగం అయిపోయిన పరిస్థితి పల్లెల్లో ఇవాళ కనబడతా ఉన్నది. పోనీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నా నేను నిన్నగాక మొన్న. ఆయన కొండారెడ్డి అక్కడ కొడంగల్లా మీటింగ్ పెట్టిండు, కోస్గిలా సర్పంచ్లకు ఏదో సన్మానం పెట్టిండంటే 4 మంచి మాటలు ఏమన్నా చెప్తాడేమో అనుకున్నా. ఏం మాటలే, బూతులే బూతులు. నేనంటే ఆంధ్రాలో చదివినందుకు నాకు నచ్చలేదంట, గుంటూరులో చదువుకున్నా అంట. నేను అవును చదువుకున్నా. ఎప్పుడు చదువుకున్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1991 తెలంగాణలో నీ కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన గవర్నమెంట్లు ఇక్కడ బడులు చక్కగా పెట్టక, కాలేజీలు చక్కగా పెట్టకపోతే నా సొంటోళ్ళు లక్షల మంది పోయి చదువుకున్నారు. చదువుకున్న కరెక్టే. నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొస్తుందంట. మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి, భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చు అంట భీమవరంకి, కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోవద్దండి. ఇదేం పని, ఇదేం మాట. అందుకే నేను నిన్న ఒక మంచి పేరు పెట్టి కొత్తగా భీమవరం బుల్లెబ్బాయి. మంచిగా చిన్నగా క్యూట్ గా ఉంటాడు కాబట్టి భీమవరం బుల్లెబ్బాయి సూట్ అవుతుంది మంచిగా. నాకు తెలియక అడుగుతా, నీకేం బాధనా? నాకు అర్థం కాదు. నేను ఆంధ్రాలో చదివినా ఓకే, తర్వాత పూనాలో చదువుకున్నా, తర్వాత అమెరికాలో చదువుకున్నా. నువ్వు ఏడ చదివినావు ఎవరికి తెలియదు, నువ్వు ఏం చదివినావు ఎవరికి తెలియదు. నీ బాధ ఏందో నాకు అర్థం కాదు. మా అమ్మాయి నన్ను చదివిపించిర్రు, మీ అమ్మాయి నేను చదివిపోయలేదు, నేనేం చెప్తూ దానికి కూడా నా మీద తిట్లు ఏడు. ఇంకోటి ఆయనకి ఏం బాధనో అర్థం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర కూడా చాలా మంది పిల్లలు కష్టపడతారు, చదువుకుంటారు, చదువుకున్నాక ఉన్నత విద్య కోసం అమెరికాకో ఇంగ్లాండ్కో ఆడుకో ఇడుకో పోతారు, చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. నేను కూడా పోయినా. మా నాయన ఏం చెప్పిండు? మా నాయన 40 ఏళ్ల కిందనే ఎమ్మెల్యే, 1984-85 ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యేల పిల్లలు అనగానే జనరల్ గా కొద్దిగా ముందే ఎక్కుతాయి, కళ్ళు నెత్తికెక్తే మేము నీకు తెలుసా మా అయ్యేవాడు అని. మా అయ్య అట్లా వెచ్చలేనా. మా అయ్య ఏం చెప్పిండు? చదువుకుంటేనే బతుకుతావు బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పి నేను చదువుకున్నా. రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన, అమెరికా పోయినా, 6.5 ఏళ్లు కష్టపడి పని చేసి. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటదంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు, ఊరికి నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర నాయన. ఇప్పుడు మన ఇళ్లలో పని చేసుకోమా అమ్మ, మీరు ఇళ్లలో వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా, చెత్త తీసి బయట వేయరా, అవన్నీ నేను చేసిన. తప్ప అది శ్రమ విలువ తెలిసినోడు తప్ప అనడేవాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు. నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన. ఇంకోటి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుక్కుంటాడు, మరి ఆయన కూడా గంతే అన్నట్ట.